హాయ్ ఫ్రెండ్స్, నానీస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 227కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చక్కగా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ నవంబర్ 14వ తారీఖున వీళ్ళు Exynos 9820 ఈ ప్రాసెసర్ అయితే వీళ్ళైతే 14వ తారీఖున లాంచ్ చేస్తున్నట్టుగా ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో ఇందులో వచ్చేసరికి మొత్తం మనకి 8 కోర్స్ అయితే ఉంటాయి. ఇందులో పవర్ఫుల్ కోర్స్ చూసుకుంటే 2 ఉంటాయి. ఇది Exynos M4 కోర్స్ అనమాట. ఇంకో 2 కోర్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి మీడియం కోర్సు. ఇవి మనకి ARM Cortex A75 అలాగే A76 కోర్స్ని అయితే యూజ్ చేశారు. ఇంకో 4 కోర్స్ వచ్చేసరికి మనకి ARM Cortex A55 కోర్స్ని అయితే యూజ్ చేశారు. అలాగే ఇంకో 2 కోర్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసరికి మనకి NPUకి అయితే యూజ్ అవుతుంది. అంటే మనకి న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి AI అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్కి బాగా ఉపయోగపడుతుంటాయి అనమాట. ఈ ఒక 2 కోర్స్ ఉంటాయి. ఇంకా అలాగే మనకు GPU కనుక చూసుకున్నట్టయితే వీళ్ళు Mali G76 MP18 GPUని అయితే ఇందులో అయితే యూజ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి మంచి పవర్ఫుల్ GPU అని చెప్పుకోవాలి. ఇది వచ్చేసరికి మనకి 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మనకి నవంబర్ 14వ తారీఖున వీళ్ళు లాంచ్ అయిపోతున్నట్టుగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక అలాగే వచ్చేసరికి సామ్సంగ్ మనకి ఏ సిరీస్లో కొత్త మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. వీటిలో చూసుకుంటే మనకి A30, A40, A50, A60, A70, A80, A90 అని చెప్పేసి ఈ మొబైల్స్ని అయితే వరుస పెట్టి అయితే తీసుకొచ్చేబోతుంది అనమాట. సో ఇందులో మనకి ఏదైతే A30, A40, A70, A80 చూసుకుంటే ఇది మనకి MOLED డిస్ప్లేలతో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి A50, A60 చూసుకున్నట్టయితే మనకి LCD డిస్ప్లేలతో అయితే రాబోతుందంట. సో వీళ్ళు ఆల్రెడీ మనకి మొన్న జరిగిన ఏవైతే సామ్సంగ్ కాన్ఫరెన్స్ డెవలపర్ కాన్ఫరెన్స్ ఉందో సో అక్కడ వచ్చేసరికి వీళ్ళు కొన్ని ఇన్ఫినిటీ డిస్ప్లేలను అయితే చూపించారు. అందులో చూసుకుంటే మనకి ఇన్ఫినిటీ U, ఇన్ఫినిటీ V, ఇన్ఫినిటీ O అలాగే న్యూ ఇన్ఫినిటీ అని చెప్పి అయితే తీసుకొచ్చారు కదా. సో ఇప్పుడు మనకి ఇందులో ఏదైతే న్యూ ఇన్ఫినిటీ ఉందో ఇది వచ్చేసరికి మనకి నాచ్లెస్, ఎక్కడ మనకి నాచ్ అయితే కనబడుతూ కంప్లీట్ మనకి బ్లెజర్లెస్ నాచ్లెస్ మనకి డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుంది. మిగిలిన ఏదైతే O ఉందో O టైప్లో, V ఉంటే V టైప్లో, సో U ఉంటే U టైప్లో మనకు నాచ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ సిరీస్ ఏవైతే మనకి ఇప్పుడు ఏ సిరీస్ని చెప్పానో వీటన్నిటిలో ఈ 4 డిస్ప్లేలను అయితే యూజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో మనకి ఏదైతే A70, A90 ఉన్నాయో ఇందులో మనకి న్యూ ఇన్ఫినిటీ డిస్ప్లేని అయితే చూడడానికి ఉంటుంది. నాచ్లెస్ డిస్ప్లేను వీటిలో అయితే యూజ్ చేస్తున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది అనమాట. సో దీన్ని బట్టి చూస్తే మనకి ఒక LCD డిస్ప్లేలో, ఒక OLED డిస్ప్లేలో మనం నాచ్లెస్ డిస్ప్లేని అయితే చూడడానికి అయితే ఉంటుంది. సో అలాగే వచ్చేసరికి వీళ్ళు కొత్త సిరీస్ని కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఇవి వచ్చేసరికి మనకి M సిరీస్ అనమాట. M సిరీస్లో వీళ్ళు ఒక 3 మొబైల్స్ని అయితే తీసుకురానున్నట్టుగా ఇక్కడైతే తెలుస్తుంది. M సిరీస్లో చూసుకుంటే వీళ్ళు M20 అలాగే M30, M50 అని చెప్పేసి 3 మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నారు. M20, M30 ఈ 2 కనుక చూసుకుంటే మనకి LCD డిస్ప్లేలతో వస్తాయి. M50 వచ్చేసరికి ఇది OLED డిస్ప్లేతో రాబోతున్నట్టుగా ఇక్కడైతే సమాచారం ఉంది. అలాగే మనకి M20 కనుక చూసుకున్నట్టయితే ఇది మనకి 32GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తాయి. అలాగే మనకి M30 కనుక చూసుకుంటే 64GB 128GBలతో అయితే ఇది వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే M50 ఉందో ఇది మనకి హై రేంజ్ మొబైల్స్ లాగా మనకి ఆ కేటగిరీలో అయితే ఈ మొబైల్ ఉంటుంది. ఏదైతే మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకి M20 ఉంటుంది. మిడ్ రేంజ్ మొబైల్స్ వచ్చేసరికి మనకి M30 ఉంటున్నాయని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో చూడాలి వీళ్ళు సిరీస్ మీద సిరీస్ అయితే తీసుకొస్తున్నారు. ఇది కాక మనకి మళ్ళీ R సిరీస్ అని ఒకటి కూడా తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇది J సిరీస్ని మనకి రీప్లేస్ చేస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్పారు. గతంలో మనకి M సిరీస్ గురించి కూడా చెప్పారు. ఇది A సిరీస్ని రీప్లేస్ చేస్తుంది అన్నారు. బట్ వచ్చేసరికి A సిరీస్లో కూడా వీళ్ళు ఇప్పుడు చెప్పాను ఆల్రెడీ మీకు A30 నుంచి A90 వరకు కూడా మనకి వీళ్ళైతే మొబైల్స్ తీసుకొస్తున్నారు. సో ఈ లెక్కను చూస్తే వీళ్ళు J సిరీస్ని కూడా వదిలేలాగలేరు. J సిరీస్ మీద కూడా మనకి మళ్ళీ మొబైల్స్ వచ్చినా రావచ్చు. తర్వాత వచ్చేసరికి సామ్సంగ్ W సిరీస్లో అయితే ఒక మొబైల్ ఎప్పుడు ప్రతి సంవత్సరం తీసుకొస్తూ ఉంటుంది. ఇది ఫోల్డింగ్ మొబైల్ అనమాట. ఫోల్డ్ చేసుకోవచ్చు, మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈసారి వచ్చేసరికి W 2019 అయితే వీళ్ళు ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఒకసారి మొబైల్ స్పెక్స్ చూసుకున్నట్టయితే మనకి డిస్ప్లే వచ్చేసరికి 4.2 ఇంచెస్ ఉంటుంది. ఇది ఫుల్ HD డిస్ప్లే అనమాట. 16:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే అయితే ఉంటుంది. దీనికి అవుట్ సైడ్ కూడా మనం ఫోల్డ్ చేసిన తర్వాత అవుట్ సైడ్ కూడా ఇంకో డిస్ప్లే అయితే ఉంటుంది. సో ఇది ఎన్ని ఇంచెస్ అని తెలియదు కానీ సో ఇది వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ మీద రన్ అవుతుంది. అవుట్ సైడ్ డిస్ప్లే వచ్చేసరికి మనం టచ్తో మనం ఆపరేట్ చేయొచ్చు. అలాగే కింద వచ్చేసరికి మనకి నావిగేషన్ కీస్ కూడా వీళ్ళైతే ఇచ్చారు. ఇక స్టోరేజ్ చూసుకుంటే మనకి ఇందులో 128GB 256GB ఉండనట్టుగా తెలుస్తుంది. ఇంకా మన ర్యామ్ చూసుకుంటే 6GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో 2 వచ్చేసరికి మనకి 12 మెగాపిక్సెలే. ఒక కెమెరా వచ్చేసరికి మనకి డ్యూయల్ అపాచర్తో వస్తుంది. వీళ్ళు తీసుకొస్తూ ఉంటారుగా 1.5 అపాచర్ నుంచి మనకి 2.4 అపాచర్ మనకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ ఇది మనకి టెలిఫోటో లెన్స్ అనమాట. 2x ఆప్టికల్ జూమ్ వరకు ఇదైతే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని అపాచర్ చూసుకుంటే మనకి 2.0 ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 3070 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసరికి మనకి Type-C పోర్ట్తో వస్తుంది. NFC సపోర్ట్ ఉంది. మనకి ఇక్కడైతే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నట్టుగా చూపిస్తున్నారు కానీ బట్ నేను దీని ఫొటోస్ అన్ని చూసాను, ఎక్కడ నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనిపించలేదు. ఇది ఫ్లాగ్షిప్ కేటగిరీలో వీళ్ళైతే తీసుకొస్తారు. ఎవరైతే ఫోల్డింగ్ మొబైల్స్ ఇష్టపడుతూ ఉంటారో సో వాళ్ళ కోసం ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారు. ఇది మనకి గ్లోబల్గా అయితే తీసుకురారు. ఓన్లీ చైనాలో ఈ మొబైల్స్ని అయితే తీసుకొస్తూ ఉంటారు.
సో వీటి ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉంటుంటాయి అనమాట. లాస్ట్ టైం తీసుకొచ్చిన దాని ప్రైస్ 48,000 ఎంతో పెట్టారు. సో దీని ప్రైస్ మనకి ఎంత లేదని 55,000 రూపాయలు అలా ప్రైస్ అయితే పెడుతూ ఉంటారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో Y95 కొత్త మొబైల్ అయితే తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి రిటైలర్ బాక్స్ అయితే మనకి బయటకు వచ్చింది. అలాగే ఇది హ్యాండ్స్ ఆన్ ఫొటోస్ కూడా మనకి బయటకు వచ్చినట్టు. ఈ మొబైల్లో ప్రత్యేకంగా వీళ్ళు చెప్పుకోవడానికి అయితే ఎటువంటి మార్పులు అయితే ఏమి లేవు. సో సేమ్ అదే వాటర్ డ్రాప్ రావచ్చు, రే సైడ్ చూసుకుంటే సేమ్ అదే ప్యాటర్న్లో వీళ్ళైతే ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. సో ఈ మొబైల్ మనం స్పెక్స్ కనుక చూసుకుంటే డిస్ప్లే వస్తే 6.22 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డి అయితే కాదు. స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. కెమెరాస్ చూసుకుంటే మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారి 13 మెగాపిక్సెల్ కూడా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4030 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. సో ఈ మొబైల్ వచ్చేసరికి మనకి త్వరలో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఈ మొబైల్ ప్రైస్ అయితే ఎంత లేదన్నా సరే వీళ్ళు ఖచ్చితంగా 16,000-17,000 రూపాయలు ఆ మధ్యలో అయితే పడతారు. ఇది మనకి స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్తో వస్తుంది. ఇది మనకి ఇంచుమించు 450 ప్రాసెసర్ కన్నా కొంచెం డౌన్గ్రేడ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ ప్రాసెసర్తో వీళ్ళు ఈ స్పెక్స్తో మరి ఈ మొబైల్ ఎందుకు తీసుకొస్తున్నారో అయితే అర్థం కావట్లేదు. సో జనాలు వచ్చేసరికి వివో కెమెరాకి, వివో డిస్ప్లేకి వీటికి పడిపోతుంటారు. సో అందుకని వీళ్ళు తీసుకొస్తారు. ఫుల్ హెచ్డీ కూడా తీసుకురాలేదు వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి షౌమీ నుంచి. షౌమీ అని ప్రోడక్ట్ అంటూ ఉండదు. సో ఇప్పుడు వచ్చేసరికి చైనాలో వీళ్ళు ఎయిర్ క్వాలిటీ డిటెక్టర్ని అయితే వీళ్ళు అక్కడైతే లాంచ్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి PM2.5కి అలాగే CO2కి సపోర్ట్ అయితే ఉంటుంది. సో వీటి పర్సంటేజ్ అయితే చెప్తుంటుంది అనమాట, గాల్లో ఎంత పర్సంటేజ్ ఉందనేది. ఈ డివైస్ వచ్చేసరికి మనకి 3.97 ఇంచెస్ డిస్ప్లే అయితే వస్తుంది. మనకి ఇందులో పిక్సెల్స్ కనుక డిస్ప్లే పిక్సెల్స్ చూసుకుంటే 800x480 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. అంటే మనకి హెచ్డి కన్నా ఇది కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. ఇందులో ఇది మనకి Type-C పోర్ట్తో అయితే వస్తుంది. మనకి 5 volts 1 ఆంపియర్ మన ఛార్జరు దీంతో పాటు అయితే లభిస్తుంది అనమాట. సో ఇంకా ఇది మనకి iOS చూసుకుంటే iOS 9కి అలాగే ఆండ్రాయిడ్ వర్షన్ 4.3కి అక్కడ నుంచి అయితే ఇది సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూసుకుంటే చైనా ప్రైస్ మన ఇండియన్ ప్రైస్తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే 4,200 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారు. వీళ్ళు గతంలో 2016లో ఇలాగే ఒకటి అయితే తీసుకొచ్చారు. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని అయితే లాంచ్ చేశారు. ఇంకా తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ మనకి షౌమీ నుంచే. షౌమీ ఇప్పుడు షౌమీ యూజర్స్కి గుండెల్లో బాంబ్ వేసింది. అంటే వాళ్ళు ప్రైజెస్ అయితే పెంచారు. సో రీసెంట్గా మనం చూసుకుంటే రియల్మీ కూడా ప్రైజెస్ అయితే పెంచింది. రియల్మీ 2 మీద అలాగే రియల్మీ C1 మీద వీళ్ళైతే ప్రైజెస్ పెంచారు కదా. సో నిన్న కాక మొన్న వచ్చి వీళ్ళే ప్రైజులు పెంచితే మేమేమో తక్కువ తిన్నాం అనుకున్నట్టుంది షౌమీ కూడా. సో షౌమీ కూడా ఈ రోజున వాళ్ళ ప్రోడక్ట్స్ మీద అయితే ప్రైజులు పెంచారు. సో ఒకసారి ఈ వేటి మీద ప్రైజులు పెంచారో చూసుకున్నట్టయితే వీళ్ళు వచ్చేసరికి రెడ్మీ 6 మీద వీళ్ళు 500 రూపాయలు పెంచారు. గతంలో వచ్చేసరికి ఇది 7,999 రూపాయలు ఉండేది. ఇప్పుడు వచ్చేసరికి మనకి 8,499 రూపాయలు పెట్టారు. సో దీని అర్థం మనకి ఇంకా 500 రూపాయలు అయితే పెరిగింది. అలాగే చూసుకుంటే రెడ్మీ 6A మీద చూసుకున్నట్టయితే వీళ్ళు ఇంకో 500 రూపాయలు అయితే పెంచారు. 2GB 16GB ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి 6,599 రూపాయలు ఉంది. అదే మనకి 2GB 32GB వేరియంట్ చూసుకున్నట్టయితే 7,499 రూపాయలు ఉంది. సో ఒక దాని మీద 600, ఒక దాని మీద 500 పెంచినట్టున్నారు. అలాగే వచ్చేసరికి వీళ్ళు రీసెంట్గా ఒక 3 టీవీలను అయితే లాంచ్ చేశారు. అందులో చూసుకుంటే మనకి MI TV 4C Pro అలాగే MI TV 4A Pro ఈ రెండింటి మీద అయితే ఇప్పుడు వీళ్ళు ప్రైజెస్ అయితే పెంచారు. 4C మీద వచ్చేసరికి వీళ్ళు 1,000 రూపాయలు ప్రైజ్ అయితే పెంచారంటే ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 15,999 రూపాయలు ఉంది. అదే కనుక మనకు 4A Pro కనుక చూసుకున్నట్టయితే దీని మీద 2,000 రూపాయలు పెంచారు. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి 31,999 రూపాయలు ఉంది. అంటే దగ్గర 32,000 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. అలాగే మనకి MI పవర్ బ్యాంక్ 2i ఏదైతే ఉందో సో దీని మీద వచ్చేసరికి 100 రూపాయలు పెంచారు. ఇప్పుడు దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 899 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంది. సో ఈ విధంగా వీళ్ళు ప్రైజెస్ అయితే పెంచుకుంటూ వచ్చారు. ఆల్రెడీ వీళ్ళైతే గతంలో చెప్పారు మేము ప్రజెంట్ ఉన్న ఈ ప్రైజెస్ ఏదైతే ఉందో రెడ్మీ 6 కానివ్వండి, రెడ్మీ 6A మీద ఉన్న ప్రైజెస్ మేము రానున్న రోజుల్లో డాలర్ని ఆధారంగా చేసుకొని మేము ప్రైజులు పెంచుతామని. బట్ ఒకసారికి ఎంత పెంచుతారు, ఎంత తొందరగా పెంచుతారు అయితే మనం సో వీళ్ళు కూడా చెప్పుకోవాలి కాబట్టి చెప్పుకున్నారు. సో ఎంత సంపాదించినా మళ్ళీ వీళ్ళు ఎందుకు ఎంత రేట్లు పెంచుకుంటూ తీసుకొస్తున్నారు నాకైతే అర్థం కాలేదు. తర్వాత న్యూస్ వస్తారు మనకి గూగుల్ నుంచి. గూగుల్ ఆండ్రాయిడ్ క్యూ ఇంకా మనకి పైయే రాలేదు, ఇప్పుడు క్యూ అనమాట. సో ఈ క్యూ వచ్చేసరికి మనకి త్వరలో అయితే రానున్నట్టుగా తెలుస్తుంది. ఈసారి కొంచెం తొందరగా అయితే రాబోతుంది అనమాట. సో దీనికి సంబంధించి ఏదైతే డెవలపర్ వర్షన్ ఉంటుందో ఇది త్వరలో వీళ్ళైతే రిలీజ్ చేయనున్నారు. సో ఈ క్యూలో చూసుకుంటే చాలా వరకు మనకి ఏదైతే ఫోల్డబుల్ డిస్ప్లే రాబోతున్న మొబైల్స్ ఉన్నాయో సో ఈ మొబైల్స్ సంబంధించి ప్రత్యేకించి వీళ్ళైతే శ్రద్ధ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో ఈ క్యూలో వచ్చేసరికి మనకి మల్టీ యాప్స్ అలాగే వచ్చేసరికి మనకి మల్టీ రిజ్యూమ్ ఆప్షన్ అయితే వీళ్ళైతే తీసుకున్నారు. ఇది కేవలం ప్రత్యేకించి వీళ్ళు ఏదైతే ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ ఉన్నాయో వీటి కోసమే వీటిని అయితే తీసుకురానున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మనకి రానున్న రోజుల్లో మనకి వీళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే అన్ని ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ అయితే మనం ఎలాగో చూడడానికి అయితే ఉంటుంది. సో మనకి ఇప్పుడైతే హై రేంజ్ మొబైల్స్ నుండి చూస్తాం, తర్వాత అది మిడ్ రేంజ్ మొబైల్లో కూడా చూడడానికి ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఎంట్రీ లెవెల్ మొబైల్స్ ఉంటాయో అందులో కూడా మీరు ఫోల్డబుల్ డిస్ప్లేని అయితే చూడడానికి అయితే ఉంటుందన్నమాట. ఎలాగైతే నాచ్ డౌన్ అయిపోతూ ఇప్పుడు ఎంట్రీ లెవెల్ మొబైల్స్ దాకా వచ్చేసిందో అదేవిధంగా మనకి ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్స్ కూడా ఎంట్రీ లెవెల్ మొబైల్స్లో అయితే చూడడానికి అయితే
అయితే ఉంటుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ నుంచి రియల్మీ 1, రియల్మీ 2 ప్రో వీటికి వచ్చేసరికి కలర్ ఓఎస్ మనకి 5.2 నవంబర్ 10వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో అయితే తీసుకురానున్నట్టయితే వీళ్ళు తెలుస్తుంది అనమాట. అలాగే మనకి ఇది వచ్చిన తర్వాత మనకి ఏదైతే రియల్మీ C1, రియల్మీ 2కి వచ్చేసరికి మనకి ఆ తర్వాత అయితే అప్డేట్ వీళ్ళు ఇస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఆల్రెడీ వీళ్ళు గతంలో అయితే ట్విట్టర్ ద్వారా అయితే చెప్పారు మనకి త్వరలో ఈ అప్డేట్ అయితే వస్తుందని. సో అలాగే వచ్చేసరికి మనకి రియల్మీ C1 ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్లో మళ్ళీ సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఈసారి వచ్చేసరికి మనకి సేల్లో చూసుకుంటే ₹1000 పెంచి అయితే దీన్ని అమ్ముతున్నారు. గతంలో చూసుకుంటే ₹6,999 ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి ₹7,999 పెట్టారు. సో ఏం చేస్తాం, డాలర్ రేట్ పెరుగుతుంది అంటున్నారు, అంటే రూపాయి రేటు పడిపోతుందని వీళ్ళైతే చెప్తున్నారు. అందువల్ల మేము ఇటు ప్రైజెస్ అయితే పెంచుతున్నాం, మాకు మార్జిన్ చాలా తక్కువ ఉందని వీళ్ళు ఆల్రెడీ గతంలో అయితే చెప్పేసే పెంచేశారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మళ్ళీ మనకి షోమీ నుంచే మీ A2 ఇప్పుడు ఇందులో వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై అప్డేట్ మనకి బేటా వర్షన్ అయితే ఇప్పుడు దర్శనం అయితే ఇచ్చింది. సో ఇక్కడ కనుక చూసుకుంటే మనకి స్క్రీన్ షాట్ అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. సో త్వరలో మనకి ఇందులో బేటా వర్షన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో బేటా వర్షన్ వచ్చినప్పటికి మీరైతే అప్డేట్ చేసుకోమాకండి. మనకి మీ A1లో మీరు ఆల్రెడీ బేటా వర్షన్ ఓరియో అప్డేట్ చేసుకున్నప్పుడు చాలా మంది అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. సో మనకి కంప్లీట్ స్టేబుల్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేయడం బెటర్ అని చెప్తాను. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సోనీ నుండి సోనీ Xperia XZ, XZ1 అలాగే XZ1 కాంపాక్ట్ ఈ 3 మొబైల్స్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ 3 మొబైల్స్లో ఏదైనా మొబైల్ వాడుతున్నట్టయితే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఆండ్రాయిడ్ పై అప్డేట్ వచ్చి ఉంటుంది. రాకపోతే వెయిట్ చేయండి, మనకి ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ మీకు అప్డేట్ అయితే కంప్లీట్ వచ్చేస్తుంది. తర్వాత నుంచి చూసుకుంటే మనకి OnePlus నుంచి OnePlus 60లో థండర్ పర్పుల్ కలర్ అయితే వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేస్తారు 5 days బ్యాక్. సో ఇప్పుడు ఈ కలర్ వచ్చేసరికి త్వరలో మనకి ఇండియాలో కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నట్టయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో తర్వాత నుంచి చూసుకుంటే మళ్ళీ మనకి షౌమీ నుంచి షౌమీ నవంబర్ 16వ తారీఖున బ్లాక్ షార్ప్ వీళ్ళ గేమింగ్ మొబైల్ ఏదైతే ఉందో దీన్ని యూరోప్ కంట్రీస్లో అయితే వీళ్ళని అయితే తీసుకెళ్తున్నట్టుగా, అంటే అక్కడైతే వీళ్ళు దీన్ని లాంచ్ చేస్తున్నట్టుగా అయితే ఇక్కడైతే సమాచారం అయితే ఉంది. సో యూరోప్ అంటే చైనా కన్నా చాలా దూరం ఉంది, చైనా పక్కనే మనకి ఇండియా పెట్టుకొని వీళ్ళు ఇండియాలో ఈ మొబైల్ని తీసుకురాలేదు కానీ యూరోప్ వరకు ఈ మొబైల్ అయితే పరిగెట్టిస్తున్నారు. ఫైనల్ నుంచి చూసుకుంటే మనకి ఫేస్బుక్ నుంచి ఫేస్బుక్ ఒక కొత్త యాప్ని అయితే లాంచ్ చేసింది. ఈ యాప్ వచ్చేసరికి లెస్సో అని చెప్పి దీనికి అయితే పేరు పెట్టింది అనమాట. ఈ యాప్ ఏం లేదు, ఇప్పుడు మనకి ఏదైతే టిక్ టాక్ ఉందో సో మనం ఏదైనా షార్ట్ వీడియోస్ తీసుకొని పోస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ యాప్ వచ్చేసరికి చాలా పాపులర్ అయింది. సో చాలా మంది టిక్ టాక్ అయితే వాడుతున్నారు. సో ఇప్పుడు ఇదే యాప్ టైప్లో సేమ్ ఇదే టైప్లో మనకి వీళ్ళు అయితే లెస్సో అని చెప్పేసి ఒక యాప్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఈ యాప్ వచ్చేసరికి ప్రజెంట్ యూఎస్లోనే అవైలబుల్ ఉంది, మనకి ఇంకా గ్లోబల్గా అయితే వీళ్ళు తీసుకొచ్చినట్టుగా లేరు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ రోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.